ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో 144 విధించిన పరిస్థితి కనబడుతుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాస్త వివాదంగా మారిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే స్పందించిన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయి జైనూర్ కేంద్రంలో 144 సెక్షన్ విధించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒడ్డెర కాలనీలో ప్రధానంగా ఒడ్డెర కాలనీకి సంబంధించిన ఒక యువకుడు, అదేవిధంగా మరో కులానికి సంబంధించిన యువకుడితో నేరుగా వాగ్వాదం జరిగింది. అది కాస్త తారాస్థాయికి చేరిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కర్రలతో మాపై దాడి చేశారని నేరుగా ఇటు ఒడ్డెర కులస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడింది. అప్పటికే ఇరు వర్గాల మధ్య ఆ తోపులాటతో పాటు ఘర్షణ కూడా జరిగిందని ఆ ఒడ్డెర కులస్తులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా పలు హిందూ సంఘాలకు సంబంధించి నాయకులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. దాంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. 144 సెక్షన్ ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా గుంపులుగా కనబడవద్దు, కనపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఎవరైతే గాయపడ్డ వ్యక్తిని అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్ తరలించారో, హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అంతా కూడా జైనూర్ మండల కేంద్రం అంతా కూడా మా కంట్రోల్లో ఉందని పోలీసులు చెబుతున్న పరిస్థితి. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నామని చెబుతున్నారు. జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలా మేము చూస్తుంటే రాగా అసలు భారతదేశం రాజ్యాంగం ఉన్నదా, లేకపోతే రాజుల పరిపాలన అనే విధంగా దాదాపు 500 మంది ముస్లిం సోదరులు ఇలా రాళ్లు దుడ్లు పడుకొని రావడం ఒడ్డెరగూడలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఒడ్డెర ఆయన ఎవరైనా తప్పు చేసి ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉన్నది, ప్రతి ఒక్కటి ఉన్నది. వాళ్ళని ఆ చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించేటట్టు చేయాలి. కానీ ఈరోజు దౌర్జన్యంగా ఒక 500 మంది ముస్లింస్ ఒక హిందువులైనటువంటి ఒడ్డెర జాతి మీద దాడి చేయడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి చెప్తున్నాం, ఇలా ఓకే, ఒక ముస్లిం అయినా ఒక హిందూ అయినా ఎవరో ఒకరు కాని విషయాలని రెచ్చగొట్టడానికి చూస్తారు. కానీ ఇలా చూస్తున్నాం మేము ముస్లిం మతస్థులు పెద్దలకు అందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నా, ఎవరో చిన్నపిల్లడు ఏదో లొలి చేసిండని చెప్పి మీరు సంజయించాలే తప్ప మీరు కూడా వాళ్ళకు మద్దతుగా రోడ్ల 500 మందిని తీసుకురావడం ఇది మీ మతానికే మచ్చ పడే విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఆలోచించాలి. ఇలా చెప్తున్నాం, ఇలా భారతీయ జనతా పార్టీలో సెక్యులరిజం ఎక్కడున్నది, కాంగ్రెస్లో ఉన్నదని చెప్తున్నారు. ఈ పరిపాలన మీదే కదా, కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది కదా. ఇలా కాంగ్రెస్ పరిపాలన మతతత్వం ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎందుకు విద్వేషాలను మీరు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఇలా వాస్తవంగా చెప్తున్నాం, ఇలా దీని మీద చాలా సీరియస్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. దీన్ని తప్పకుండా తెలియజేస్తున్నాం. ఏ హిందూ మేము ముస్లింస్లో వ్యతిరేకిస్తలేం, కానీ ఏ ఒక్క హిందూ మీద కూడా అగడాలు ఏమైనా చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోమని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పైనుంచి మమ్మల్ని ఆదేశించి ఏం జరిగింది ఒకసారి అక్కడ పోయి పరిస్థితులు మీరు పరిశీలించారని చెప్పారు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని అందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.